రాసముల్లో పొడుచుకుంటాను ఆయనకు. ఎందుకంటే ఇంత మట్ట మధ్యాహ్నం 12-2 గంటల సమయంలో కూడా ఇంత భారీ స్థాయిలో ప్రజలు నిలబడి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన ఆయన బాధను భరించలేని పరిస్థితుల్లో ఒకటి మా మీద తప్పుడు ప్రచారం మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో వయసు వచ్చింది, నా వయసు రా, నువ్వేం నేను చేస్తాను, నేను చెప్పినా నువ్వు నడుస్తావు రా మైండ్ కొరికని. నాకు చంద్రబాబు నాయుడు గారు కారులో వచ్చేటప్పుడు మాట్లాడాం. ఆయన కూడా వయసు ప్రస్తాపన చేసినాడు. నీకు మంచి పేరు ఉండదు కాబట్టి రోజులండి నేను మళ్ళీ నీకే ఇవ్వాలని నిర్ణయించుకొని ఎవరేం చెప్పినా కూడా వినకుండా నేను నీకు ఇచ్చినానని చెప్పినాడు. మా లీడరు, మా పార్టీ అధ్యక్షుడు నన్ను కోరుకొని తీసుకున్నాడా. నువ్వు నీ పార్టీ నువ్వు ఇప్పించినవా అని మాట్లాడుతున్నావు. ఈ ప్రొద్దుటూరులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అవినీతిని పూర్తిగా అయిపోయేటంత వరకు కూడా ప్రతి ఒక్క అవినీతిని గురించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నీ మీద విమర్శలను నువ్వు తట్టుకోలేని పరిస్థితుల్లో నీ మీద మేము మాట్లాడేది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విమర్శలను తట్టుకోలేకపోయి ఏదో నువ్వు ఆందోళన చెందుతూ ఉన్నావు తప్పక మేము చెప్పిన దాంట్లో 100కి 1000 వాస్తవాలు ఉన్నాయి. ఆయన ఒక మాట చెప్పినాడు, నేను గుట్కా, క్రికెట్ బెట్టింగ్, భూదందాలు ఇవన్నీ చేస్తానేట్టు ప్రజలు నమ్మితే నాకు ఓట్లు వేయద్దు అని చెప్పినాడు. ప్రజలు నమ్మండి, ప్రజలందరికీ తెలుసు. ఆయన ఇవన్నీ నేను చేస్తామంటే నాకు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఓట్లు వేయకూడదని ప్రజలను కోరుకున్నాడు. ప్రజలు తప్పకుండా ఆయన ఓట్లు వేయరు, ఆయన ఓడిస్తారు. ప్రజలకు అందరికీ తెలుసు, ప్రతి ప్రజకు తెలుసు, ప్రతి వార్డుకు తెలుసు, ప్రతి సందులో తెలుసు, ప్రతి పల్లెలకు తెలుసు ఆయన ఏం చేసి అవినీతి మార్గంగా 1000 కోట్ల రూపాయలు సంపాదించాడని. 1000 కోట్ల రూపాయలు రాచమల్ల ప్రసాద్ రెడ్డి వాళ్ళ అన్న కిరణ్ కుమార్ రెడ్డి అయితే బంగారెడ్డి ఆస్తి ఒక 250 కోట్ల రూపాయలు. ఆయన సేనాధిపతి నాకు ఉండాలి కదా అంటాడు. బంగారెడ్డి ఆస్తి 250 కోట్ల రూపాయలు. మండల్ ప్రెసిడెంట్, ప్రొద్దుటూరు మండల్ ప్రెసిడెంట్ ఉండబడిన శేఖర్ ఆస్తి 100 కోట్ల రూపాయలు. ఈ మాదిరిగా మీరందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు కదా. ఇంకా ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలా? ఈరోజు పొద్దుటూరు ప్రజలందరూ నిన్ను ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే మార్చాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు మా మీద ఏదో సరిపోకపోయిన మాటలన్నీ మేము మాట్లాడుతున్నామని మాట్లాడుతున్నారు. కాబట్టి నీకు ఒకటి 30వ తేదీన చంద్రబాబు నాయుడు గారికి మండు టెండర్లో సైతము బ్రహ్మరథం పెట్టినారు ప్రజలు ఆయనకు. నువ్వు అదొక్కటి గమనించుకో. నువ్వు 27వ తేదీన నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నీ బహిరంగ సభకు జిల్లా నుంచి వచ్చినారు. నా పొద్దుటూరులో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ పొద్దుటూరు నుంచి మాత్రమే వచ్చినారు. తేడా గమనించుకో. నువ్వు జిల్లా మీటింగ్కు నీకెంతమంది జనం వచ్చినారు, ఒక పొద్దుటూరు కాన్స్టిట్యున్సీకి మాకెంతమంది జనం వచ్చినారు. నువ్వు జిల్లా వ్యాప్తంగా పెట్టిన మీటింగ్ నేను టోటల్గా పొద్దుటూరులో అట్టర్ ఫెయిల్ అయిపోయింది. చల్లటి మంచి సాయంత్రం పూట మంచి చల్లటి గాలి వీచే పరిస్థితిలో 7 గంటలకు నువ్వు మీటింగ్ పెట్టింటే నీకు జనాలు ఎంతమంది ఉన్నారు. మేము మండు టెండలో 12 గంటల నుంచి 2 గంటల వరకు పెట్టిన మీటింగ్లో మాకెంతమంది ఉన్నారు. నీ మాదిరి 4 గంటల సమయం, సాయంత్రం 7 గంటల సమయం నుండి నుంచి రాజీవ్ సర్కిల్ నుంచి చాందహాల్ వరకు మొత్తం నింపి పారేసింది. ప్రొద్దుటూరు ప్రజల అభిమానము నిన్ను వ్యతిరేకించి నీ మీద ఉండబడిన వ్యతిరేకత ప్రజలను అంతమందిని తీసుకొని వచ్చిందని